కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు రింగ్ రోడ్డు సుల్తాన్పూర్ ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. లాస్య నందిత పార్థివ దేహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి నందిత కుటుంబానికి పార్టీ అండగా నిలబడుతుందని భరోసా కల్పించారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు రింగ్ రోడ్ సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె ప్రయాణిస్తున్న మారుతి వాహనం సుల్తాన్పూర్ టోల్ గేట్ దాటిన తర్వాత తెల్లవారుజామున 5:30 సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఆ వాహనాన్ని ఆమె పిఏ కమ్ డ్రైవర్ ఆకాష్ నడుపుతున్నారు. అతివేగంతో పాటు నిర్లక్ష్యంగా వాహనం నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. 100 కిలోమీటర్ల వేగంతో వాహనం నడపడంతో అది అదుపు తప్పి మొదట టిప్పర్ను, ఆ తర్వాత రహదారి పక్కన ఉన్న రైలింగ్ ను బలంగా ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ముందు సీట్లో కూర్చున్న ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు. ఎమ్మెల్యే లాస్య నందిత పార్థివ దేహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. నందిత కుటుంబానికి పార్టీ అండగా నిలబడుతుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితకు కుటుంబ సభ్యులు, అభిమానులు, నేతలు అశ్రు నయనాలతో వీడ్కోలు పలికారు. ఈస్ట్ మారేడుపల్లి శ్మశాన వాటికలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వరరెడ్డి, కౌశిక్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున అభిమానులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. హరీష్ రావు, తలసాని, ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు పాడెమోశారు. చిన్న వయసులోనే అకాల మరణం చెందిన లాస్య నందితకు ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు.